మాది చిన్న ఫ్యామిలీ అండి. మా హస్బెండ్ పేరు రాజు. నాకు 2 పిల్లలు. చిన్న ఫ్యామిలీ, హ్యాపీగా ఉండేవాళ్ళము. మరి గుట్కాల వల్ల మా హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది. మరి అది యూజ్ చేయడం వల్ల తను ఈ సమయంలో లేరు. మరి చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నప్పుడు తను అది యూజ్ చేయడం వల్ల తను ఈ సమయాన్ని అయితే లేరు. ఆ హ్యాపీ ఫ్యామిలీ ఇప్పుడు నాకు లేదండి. నాకు 2 చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలండి. వాళ్ళని చూస్తూ నేను రోజు చాలా బాధపడుతూ ఉంటాను. ఒకవేళ అది లేకుండా ఉంటే మా హస్బెండ్ హ్యాపీగా నాతో ఉండేవాళ్ళు కదా అనేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను. మరి ట్రీట్మెంట్ విషయంలో సార్ చాలా హెల్ప్ చేశారు. మరి చాలామంది తింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగరెట్, గుట్కా నాకు తెలిసిన చాలామందికి నేను చెప్తాను. మా హస్బెండ్ని కూడా అయిన సంఘటన చాలామందికి నేను చెప్తూ ఉంటాను. మరి మీరు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నోళ్ళు చాలా మాట్లాడుతున్నారు, కానీ చాలామంది తాగే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, తంబాకు తినే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. నా తరఫు నుంచి మీ ఫ్యామిలీ గురించి, మీ మదర్స్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, మీ పిల్లల గురించి, మీ వైఫ్ గురించి ఒక్కసారి మీరు అది తినే ముందు, జస్ట్ స్మోక్ చేసే ముందు ఒక్కసారి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పరిస్థితిని మీరు జస్ట్ 2 minutes స్మోక్ చేసి వదిలేస్తారు, మీ లైఫ్ స్పాట్ అయిపోతుంది. నెక్స్ట్ ఉన్న వాళ్ళ లైఫ్ లాంగ్ నా బ్రతకలేదు, మంచి అవ్వలేదు, పిల్లల్ని చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మీరు అదే యూజ్ చేసే బదులు ఒక్కసారి వెనకాల పేద పిల్లల్ని గురించి ఒకసారి ఆలోచించి ఆ స్మోక్ చేసేది ఒక 1 week మీరు టెస్ట్ పెట్టుకోండి. అది తాగేది ఒకసారి 1 week మీరు పేదవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఏ జబ్బు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నించొని మాట్లాడిన తగినదని కాదు, నాకు మాట్లాడడం తెలియదు. సార్ ఇన్వైట్ చేశారు, నాకు చాలా మా హస్బెండ్ ట్రీట్మెంట్లో చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ సార్ సర్జరీ చేసిన సార్ కూడా ఉన్నారు, చాలామంది హెల్ప్ చేశారు. మరి ఈ సమయం నేను బ్రతుకున్న దేవుడికి మరి మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలాంటి పరిస్థితి చాలామందికి ఉంది కాబట్టి ఇంకా రావద్దనేసి కోరుకుంటూ మీ అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇచ్చిన సమయం బట్టి థ్యాంక్స్.